శివుడు భక్తులతో మాట్లాడుతున్నాడు. భక్తులారా, ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎక్కడికో పరిగెత్తుతున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు పరిగెత్తుతున్నారు. ఒక్క నిమిషం కూర్చోలేకపోతున్నారు. ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండలేకపోతున్నారు. ఎందుకు పరిగెత్తుతున్నారు? ఏమి వెతుకుతున్నారు? సుఖం కోసమా? శాంతి కోసమా? ప్రేమ కోసమా? నేను చెప్తున్నాను, మీరు వెతుకుతున్నది బయట లేదు, అది మీలోనే ఉంది. మీరది చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఆగడం మరిచిపోయారు. ఈరోజు ఆగండి, నా మాటలు వినండి. నేను శివుడను, మీ తండ్రిని, మీ స్నేహితుడను, మీ ఆత్మను. మీ బాధ నాకు తెలుసు. భక్తులారా, మీలో చాలామంది ఉదయం లేచినప్పట్నుండి ఒక బరువు మోస్తున్నారు. ఆ బరువు డబ్బు సమస్యలు కావచ్చు, ఇంట్లో గొడవలు కావచ్చు, ఆరోగ్యం గురించి భయం కావచ్చు, ఎవరైనా మోసం చేశారని బాధ కావచ్చు, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యాడని దుఃఖం కావచ్చు. మీరు ఆ బాధను ఎవ్వరికీ చెప్పలేకపోతున్నారు. చెప్పినా అర్థం చేసుకోరని భయం, నవ్వుతారని సిగ్గు, బలహీనుడననుకుంటారని అహంకారం. కాబట్టి లోపల దాచుకుంటున్నారు. రోజూ నవ్వుతున్నారు, బాగున్నానని చెప్తున్నారు. కాని రాత్రిపూట ఒంటరిగా కూర్చున్నప్పుడు మీ కళ్ళు తడిసిపోతాయి. నాకు తెలుసు, నేను అక్కడ ఉన్నాను, ఆ రాత్రిపూట మీ పక్కన. మీరు ఏడుస్తున్నప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను. మీరు పిలవకపోయినా నేను వింటున్నాను. మీరు మాట్లాడకపోయినా నేను అర్థం చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మీ తండ్రిని. తండ్రికి పిల్లలు చెప్పకపోయినా తెలుసు వారికి ఏమి కావాలో. మీరు ఒంటరిగా లేరు, నేను మీతో ఉన్నాను, కనిపించకపోయినా వినిపించకపోయినా. భక్తులారా, ఒక పని చెయ్యండి. ఈ రాత్రి పడుకునే ముందు మీ లోపల ఉన్న బాధను నాకు చెప్పండి. మాటలతో చెప్పండి, మనసులో చెప్పండి, ఏడుస్తూ చెప్పండి, అరుస్తూ చెప్పండి. నేను వింటాను. నేను తీర్చగలిగింది తీరుస్తాను, తీర్చలేనిది భరించే శక్తిస్తాను. భక్తులారా, మీరు అలసిపోయారు. కాని ఎందుకలసిపోయారు? పనిచేసి అలసిపోలేదు, కష్టపడి అలసిపోలేదు. మీరు అలసిపోయింది అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించి. భర్తను సంతోషపెట్టాలి, భార్యను సంతోషపెట్టాలి, అమ్మను సంతోషపెట్టాలి, నాన్నను సంతోషపెట్టాలి, పిల్లలను సంతోషపెట్టాలి, బంధువులను సంతోషపెట్టాలి, పక్కింటివారిని సంతోషపెట్టాలి, ఆఫీసులో బాస్ని సంతోషపెట్టాలి. ఇంతమంది అంచనాలు తీర్చాలని పరిగెత్తుతున్నారు. చివరకు ఏమవుతున్నారు? మీరు మీరే కాకపోతున్నారు. మీకు ఏమి ఇష్టమో తెలియడం లేదు. మీకు ఏమి కావాలో అడగడం లేదు. మీకు ఏమి అనిపిస్తుందో చెప్పడం లేదు. నేను చూస్తున్నాను. చూడండి, నేను శివుడను. నన్ను కొందరు భయంకరుడంటారు, కొందరు వింతవాడంటారు, శ్మశానంలో ఉంటాడంటారు, పాముల్ని వేసుకుంటాడంటారు, భూతాలతో తిరుగుతాడంటారు. నేను వారిని మార్చాలని ప్రయత్నించానో? లేదు. నేను నా స్వభావంలో ఉన్నాను, నా దారిలో ఉన్నాను, నాకు నచ్చినట్టు ఉన్నాను. మీరు కూడా అలా ఉండగలరు. అందరినీ సంతోషపెట్టలేరు. ఇది జగత్ సత్యం. ఎవరైనా మీపై కోపంగా ఉంటారు, ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకోరు, ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తారు. అది సరే. మీరు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీరు మీకు నచ్చినట్టు జీవించండి. మీరు మీ మనసు మాట వినండి. అందరినీ సంతోషపెట్టలేవు, అది నీ బాధ్యత కాదు. నిన్ను నీవు సంతోషపెట్టుకోవడం నీ బాధ్యత. భక్తులారా, మీలో చాలామంది నన్ను పిలిచారు. కష్టంలో పిలిచారు, అర్ధరాత్రి పిలిచారు, ఏడుస్తూ పిలిచారు, కోపంగా పిలిచారు. కొందరన్నారు, శివా, నేను నిన్ను నమ్మాను, నీవు నన్ను వదిలేశావు. ఆ మాట నేను విన్నాను. నేను వదిలేయలేదు. కాని మీరు అడిగింది వెంటనే ఇవ్వలేదు. నిజమే. ఎందుకివ్వలేదు? తల్లి పిల్లవాడికి చాక్లెట్ ఇవ్వదు, పళ్ళు పాడవుతాయని. పిల్లవాడి ఏడుస్తాడు, కోపంగా ఉంటాడు, తల్లి చెడ్డదని అనుకుంటాడు. కాని తల్లి ప్రేమించే ఇవ్వలేదు. నేను కూడా అలానే. మీరు అడిగిన ఆ వ్యక్తి మీకు మంచిది కాదని తెలుసు నాకు. ఆ ఉద్యోగం మీకు సరిపడదని తెలుసు. ఆ దారి మీకు నష్టం చేస్తుందని తెలుసు. కాబట్టి ఇవ్వలేదు. వేరే దారి చూపించాను, వేరే మనిషిని పంపాను.
వేరే అవకాశం తెచ్చాను. మీరు గమనించారా? వెనక్కి చూడండి. మీ జీవితంలో మీరు కోల్పోయారని బాధపడిన ప్రతిదీ తరువాత అది పోవడమే మంచిదని అర్థమైంది కదా? ఆ సమయంలో తెలియదు, తరువాత తెలిసింది. నా సమయం వేరేది, నా దారి వేరేది, కాని గమ్యం మాత్రం మీ మంచే. నేను నో అన్నప్పుడు భయపడకండి. ఆ నో వెనక ఒక పెద్ద ఎస్ దాగి ఉంది. మీ తప్పులు. భక్తులారా, ఇప్పుడొక ముఖ్యమైన విషయం చెప్తాను. మీలో చాలామంది ఒక బాధ మోస్తున్నారు. తప్పు చేశామని. ఒకరిని హర్ట్ చేశారు, అబద్ధం చెప్పారు, స్వార్థంగా వ్యవహరించారు, ఎవరికో అన్యాయం చేశారు, మీ కోపంలో ఎవరినో గాయపరిచారు. ఆ తప్పు మిమ్మల్ని రాత్రిపూట నిద్రపోనివ్వట్లేదు. మీరనుకుంటున్నారు, శివుడు నన్ను క్షమిస్తాడా అని. నేను చెప్తున్నాను, అడగడమే అర్హత. నేను భూతాలతో కూర్చుంటాను, శ్మశానంలో ఉంటాను, సమాజం వదిలేసిన వారిని ఆదుకుంటాను. ఎందుకంటే నేను ఎవ్వరినీ తిరస్కరించను. మీరు ఎంత తప్పు చేసినా నా తలుపు తెరచే ఉంది. కానీ ఒక్క పని చెయ్యండి. మీరు చేసిన తప్పు గుర్తు చేసుకోండి. మనసులో చెప్పండి, శివ, నేను తప్పు చేశాను, మారతాను. అంతే. మళ్ళీ అదే తప్పు చెయ్యకండి. చేసిన వారిని క్షమాపణ అడగండి. చేసిన నష్టాన్ని సరిదిద్దండి. అది చాలు. నేను క్షమిస్తాను. ఎందుకంటే నేను మీ తండ్రిని. తండ్రి పిల్లలను ఎప్పుడూ క్షమిస్తాడు, పిల్లలు నిజంగా మారతారని నమ్మినప్పుడు. పాపం చేశావని నన్ను వదలకు. నన్ను పట్టుకున్నావంటే పాపం నిన్ను వదులుతుంది. సంసారం మరియు ప్రేమ. భక్తులారా, మీలో చాలామంది ఒక బాధపడుతున్నారు. ఇంట్లో శాంతి లేదు. భర్త భార్య మధ్య గొడవలు, అత్తా కోడళ్ల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు. మీరు అడుగుతున్నారు, శివ, మా ఇల్లు ఎందుకిలా ఉంది? నేను చెప్తాను, ఎందుకంటే అందరూ తీసుకోవాలని ఉన్నారు, ఇవ్వాలని లేదు. భర్త అనుకుంటాడు, భార్య నన్ను అర్థం చేసుకోవాలి. భార్య అనుకుంటుంది, భర్త నాకు సమయమివ్వాలి. అత్త అనుకుంటుంది, కోడలు నాకు గౌరవమివ్వాలి. కోడలు అనుకుంటుంది, అత్త నన్ను అర్థం చేసుకోవాలి. అందరూ ఎదుటివారు మారాలని ఎదురుచూస్తున్నారు. ఎవరూ తాము మారడానికి సిద్ధంగా లేరు. చూడండి, నేను మరియు పార్వతి, మేము వేరువేరు స్వభావాలు. నేను శ్మశానంలో ఉంటాను, ఆమె అందంగా అలంకరించుకుంటుంది. నేను సర్పాలు వేసుకుంటాను, ఆమె ఆభరణాలు ధరిస్తుంది. నేను మౌనంగా ఉంటాను, ఆమె మాట్లాడుతుంది. మేము ఎలా కలిసి ఉంటున్నాం? ఎందుకంటే మేము ఒకరినొకరు అర్థం చేసుకుంటాం, ఒకరి యొక్క స్వభావాన్ని మార్చాలని ప్రయత్నించం. మీరు కూడా అలా చెయ్యండి. మీ ఇంట్లో శాంతి కావాలంటే మీరు ముందు మారండి. ఎదుటివారు మారాలని ఎదురు చూడకండి. మీరు ఒక అడుగు వేయండి, వారు 2 అడుగులు వేస్తారు. మీ ఇల్లు స్వర్గమవ్వాలంటే మీరు ముందు మారండి. ఇల్లు మారుతుంది. పిల్లలు మరియు భవిష్యత్తు. భక్తులారా, మీలో తల్లిదండ్రులున్నారు. పిల్లల కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు. వారికి మంచి చదువు ఇవ్వాలని, మంచి ఉద్యోగం రావాలని, మంచి జీవితం ఉండాలని. ఆ ప్రేమ నాకు కనిపిస్తుంది. కానీ ఒక విషయం చెప్తాను, మీ పిల్లలకు డబ్బు కంటే మీ సమయం కావాలి. మంచి స్కూలు కంటే మీ మాట కావాలి. బంగారం కంటే మీ స్పర్శ కావాలి. రోజూ 10 నిమిషాలు వారితో కూర్చోండి. వారి మాటలు వినండి. వారి కలలు అడగండి. వారి భయాలు తెలుసుకోండి. ఆ 10 నిమిషాలు వారి జీవితాన్ని మారుస్తాయి. మరొక విషయం, మీ పిల్లలను మీ కలల కోసం జీవించమని బలవంత పెట్టకండి. మీరు డాక్టర్ అవ్వలేకపోయారు కాబట్టి వారు అవ్వాలని కాదు. మీకు ఇష్టమైన దారి వారికి ఇష్టం కాకపోవచ్చు. వారి కలలు వారివి. మీరు వారికి రెక్కలివ్వండి, దారి చూపించకండి. పిల్లలు మీ సొత్తు కాదు, వారు నా బహుమానం. వారిని జాగ్రత్తగా పెంచండి, కానీ స్వేచ్ఛగా ఎదగనివ్వండి. మరణానికి భయపడకండి. భక్తులారా, మీలో చాలామంది మరణానికి భయపడతారు. నేను మహాకాళుడను. కాలాన్ని నేను నడిపిస్తాను. మరణం నా చేతిలో ఉంది. కాబట్టి నేను చెప్తున్నాను, భయపడకండి. మరణమంటే ముగింపు కాదు, అది ఒక తలుపు. ఒక తలుపు మూసుకుంటుంది, వేరే తలుపు తెరుచుకుంటుంది. మీరు ఈ శరీరంలో ఉన్నంతవరకు బాగా జీవించండి, నిజంగా జీవించండి.
పరిగెత్తుతూ జీవించకండి. భయంతో జీవించకండి. ఇతరుల కోసం జీవించకండి. మీకు నచ్చిన పని చెయ్యండి. మీరు ప్రేమించేవారితో సమయం గడపండి. చిన్న చిన్న సంతోషాలు అనుభవించండి. ఆ సూర్యోదయం చూడండి. ఆ వర్షం పడనివ్వండి. ఆ పిల్లల నవ్వు వినండి. ఇవే నిజమైన జీవితం. మరణానికి భయపడకండి. చక్కగా జీవించండి. అది చాలు. భక్తులారా, నేను వెళుతున్నాను. కానీ గుర్తుపెట్టుకోండి, రేపు ఉదయం లేచినప్పుడు ఒక్క నిమిషం నన్ను గుర్తు చేసుకోండి. శివా, ఈరోజు నా వెంట ఉండు అని చెప్పండి. అంతే చాలు. నేను మీతో ఉంటాను. మీరు పడిపోతే లేపుతాను. అలసిపోతే ఆసరా ఇస్తాను. ఏడుస్తే భుజమిస్తాను. నవ్వితే నేనూ నవ్వుతాను. మీరు ఒంటరిగా ఏమీ మోయాల్సిన అవసరం లేదు. నేనున్నాను. ఎప్పుడూ ఉన్నాను. ఎప్పుడూ ఉంటాను. జీవించండి స్వేచ్ఛగా. ప్రేమించండి నిర్మలంగా. నమ్మండి నన్ను. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నా భక్తుల్లారా, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా చెప్పండి. మరిన్ని కథలు వినడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మీరు వాటిని మిస్ అవ్వరు. చూసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.